వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఉపవాసం చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అది జనరల్గా మనం చేస్తాము. కానీ ఇది కార్తీక మాసము చాలా విశిష్టమైన మాసం. ఈ మాసంలో ఉపవాసం చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలోనే ఉపవాసం చేయడం వెనుకున్న అసలు సైంటిఫిక్ రీజన్ ఏంటి, మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి, పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్కారం మ్యామ్, జనరల్గానే కార్తీక మాసం అంటే చాలా విశిష్టత. ఇప్పుడు చేసే పూజలు మనం ఎప్పుడు చేయమని కూడా చెప్తారు. సో ఇప్పుడు ఈ మాసంలో ఉపవాసం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది అంటారు. ఈ మాసంలో ఉపవాసం ఎలా చేయాలి, ఎందుకు అంత మంచిది? అంటే మన అన్నీ ఎలా ఉంటాయంటే ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి. మన పెద్దలు, ఋషులు, మహర్షులు ఎలా డిజైన్ చేశారంటే నువ్వు ప్రకృతితో పాటు ఉంటే, అంటే టైంతో పాటు ఉంటే, కాలంతో పాటు నువ్వు ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని. కార్తీక మాసంలోనే ఉపవాసం ఎందుకు చేయాలి, కార్తీక మాసంలో ఉపవాసం చేస్తే మనకి చాలా మంచిదని ఎవరు తగినట్టుగా వాళ్ళు ఉపవాసం చేస్తారు. కొంతమంది అసలు 1 month ఏమీ తినకుండా ఓన్లీ పాలు పండ్ల మీద ఉంటారు. కొంతమంది కార్తీక సోమవారం చేస్తారు, కొంతమంది ద్వాదశి రోజున చేస్తారు. అట్లా కొన్ని ప్రత్యేక దినాల్లో కూడా కార్తీక మాసం ఒక్కసారన్నా ఉపవాసం చేయాలి, కనీసం ఇంకా చివరి సోమవారం అన్నా ఉపవాసం చేస్తాము అని చేస్తారు. అంటే మొత్తం చేయలేని వాళ్ళు ఈ ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుంది మనకి. నిజంగా శివుడిని మనం చేరుకోవచ్చు, శివుడిని అనుగ్రహం మనం పొందవచ్చు. అలాగే మనం అనుకున్నవన్నీ కూడా మనం ఉపవాసంతో భక్తితో కనుక ఉంటే మన అనుకున్న పనులు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అనేది ఒకటి. ఇంకా ముఖ్యంగా ఏంటి అని అంటే ప్రతి దాని దగ్గర హెల్త్ ఉంటుంది పక్కనే. పుణ్యం అని ఎందుకన్నారంటే, పుణ్యం అంటే ఏంటి, నువ్వు హెల్దీగా ఉండడమే ఇక్కడ పుణ్యం. నువ్వు హెల్దీగా ఒక డిసిప్లైన్డ్గా ఉండడం పుణ్యం. నువ్వు ఆరోగ్యంగా ఉండడం నువ్వు పుణ్యం చేసినట్టే. నువ్వు ఆరోగ్యంగా ఉండడం, ఎవరికి వాళ్ళే ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చాలా ఒక సొసైటీకి ఒక మంచి పని చేసినట్టే. నువ్వు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆరోగ్యంగా ఉండి నీ ఆలోచనలు, నీ శరీరము, నీ మనస్సు అన్నీ ఆరోగ్యంగా ఉండి ఒక డిసిప్లిన్లో కనుక ఉంటే డెఫినెట్గా మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి పనులే మనం చేస్తాం, మంచిగానే వెళ్తాము, మన చుట్టూ కూడా మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. సో ఈ కాన్సెప్ట్తోనే మనకి కార్తీక మాసం అంటే సీజన్ మనకి ఏంటి, ఇంకా చలి మొదలైంది. దీపావళి అమావాస్య నుంచి మనకి చలికాలం ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. సో మళ్ళీ ఎప్పటి వరకు ఈ చలికాలం అనేది మనకి శివరాత్రి ముందు వరకు, మార్చి వరకు అంటాం. ఏమంటాము, శివరాత్రి రోజున ఇంకా శివ అంటూ వెళ్ళిపోతుంది చలి అని అంటారు. కొంచెం అటు ఇటుగా ఈ ఉపవాసం ఎందుకు ఉండాలి అని అంటే మన సెల్ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు మన సెల్ యాక్టివ్గా ఉండాలి. మన సెల్స్ అనేవి ఒక మనకి ఉండేది ఎన్ని రోజులు అంటే ఒక 190 days అంతే. అంటే మళ్ళీ కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన అనారోగ్యం పాలవుతామో, అంటే అది ఏదైనా కావచ్చు, మీకు ఇమ్యూనిటీ తగ్గొచ్చు, ఊరికే తలనొప్పి రాస్తుండొచ్చు, ఊరికే కడుపు నొప్పి ఉండొచ్చు, లేకపోతే డైజెషన్ అవ్వట్లేదు, ఎలిమినేషన్ సరిగ్గా లేదు, మన తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కావట్లేదు, అలాగే ఆ వ్యర్థ పదార్థాలు బయటికి రావట్లేదు, లోపలే ఉండిపోతున్నాయి. ఏదైనా కారణం కావచ్చు, అది డిజార్డర్ కావచ్చు, డిసీజ్ కావచ్చు. ఏది ఉన్నా ఇక్కడ ఎక్కడ మీకు ప్రాబ్లం వచ్చింది, ఎక్కడొచ్చింది, సెల్ అంటే కణానికి వచ్చింది. కణం అని అంటాం కదా, సెల్ అంటే కణం, ఒక కణానికి వచ్చింది. ఈ కణానికి ఈ కణానికి ఉన్నది ఏంటంటే దాన్ని మనం గనక కొంచెం క్లెన్స్ చేస్తే అదే రిపేర్ చేసేసుకుంటుంది. అంటే మన సిస్టమ్ ఎలా ఉందంటే, మన సిస్టమ్ కొన్ని కణాలనేమో సర్క్యులేషన్కి, అంటే హార్ట్ అన్ని మజిల్సే కదా, హార్ట్, తర్వాత శ్వాస తీసుకోవడానికి లంగ్స్, కొన్ని కణాల్స్ శ్వాస తీసుకోమంటుంది, కొన్ని కణాలకి దాని పని ఏంటి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ చేయడం, అది హార్ట్. కొన్ని కణాలకి ఏంటి, లోపల తిన్న ఆహారం పొట్ట ఉంది జీర్ణం చేసుకోవడం. కొన్ని కణాలకి ఏంటి, అది తీసుకుని జీర్ణమైన దాంట్లో నుంచి న్యూట్రిషన్ తీసుకుని మళ్ళీ బ్లడ్లో రసంగా మార్చి మళ్ళీ బ్లడ్లో, ఇవన్నీ కణాలే చేస్తున్నాయి.
ఈ కణాన్ని క్లెన్స్ చేసుకోవాలి. ఊరికే ఆ లివర్ డిటాక్స్ చేయండి, కిడ్నీ డిటాక్స్ చేయండి, పొట్టని డిటాక్స్ చేయండి, ఇన్ని డిటాక్స్లు మనకు అవసరం లేదు. చాలా సింపుల్గా మన పెద్దవాళ్ళు యోగులు, మహర్షులు, ఋషులు వీళ్ళు ఏం చెప్పారు, కాలంతో పాటు ఉండండి, ఈ కాలంలో మీరు ఇలా ఉండండి, ఇలా ఉంటే మీరు ఆరోగ్యంగానే ఉంటారు. సో లంకనం ఇప్పుడు మనం అంటాం చూడండి, లంకనం పరమౌషధం అని అంటాం. ఇప్పుడు ఇంతకు ముందు ఎవరికైనా జ్వరం వచ్చింది, బాగా జలుబు చేసింది, జ్వరంగా ఉంది, ఇప్పుడైతే వెళ్ళి గబగబా క్రోసిన్నో ఇంకొంచెం తలనొప్పిగా ఉంటే డోలోనో వేసేసుకుంటాం, మనం ఇమీడియట్లీగా రిలీఫ్ వచ్చేస్తుంది. లంకనం పరమౌషధం అని చెప్పేసి 3 రోజులు ఏం తినకుండా ఉండేవాడు. ఏదైనా మిరియాల రస కషాయము, ధనియాల కషాయము, ఇలాంటి ఏమన్నా పసుపుతో చేసిన కషాయము, ఇలాంటి కషాయాలు తాగి ఏమి సాలిడ్ ఉడికించిన పదార్థాలు ఏమీ తినకుండా అలా వేడిగా అలా కషాయాలు తాగుతూ ఉండేవాడు. అదే లంకనం అంటే ఇంకా లంకనం చేస్తే అదే దివ్య ఔషధం అన్నమాట. ఔషధంతా అంటే దానివల్ల ఏంటి, సెల్ క్లీన్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే అది రిపేర్ చేసుకుంటుంది. సెల్కున్న గుణం ఏంటంటే ఏదైనా ఒక సమస్య వస్తే దానికి అదే రిపేర్ చేసుకుంటాం, కానీ దానికి టైం ఇవ్వాలి మనం. దానికి న్యాచురల్గా అది ఉంది అంటే దాని డిఎన్ఏ, మనకి ఉన్న డిఎన్ఏ అట్లా డిజైన్ చేసింది. మన డిఎన్ఏనే డిజైన్ చేసింది, నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు వేరే చోటుకి వెళ్ళకూడదు. ప్రాణవాయువు ఉందంటే నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఊరికి సర్క్యులేషన్ చేయి. సమానవాయువు ఉందంటే నువ్వు ఓన్లీ డైజెషన్ మీదే ఉండు. అలాగే అపానవాయువు ఉందంటే ఆ లోపల ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని బయటికి పంపించేస్తాయి. ఉదాహరణ వాయువు ఉందంటే నువ్వు బ్రెయిన్ దగ్గరికి వెళ్ళు, అక్కడ వర్క్ చేయాలి. మన పంచేంద్రియాలని చూసుకోను, అక్కడ పనిచే. వ్యాన ఉందంటే ఆ వ్యాన వాయువు నువ్వు మొత్తం బాడీ అంతా అన్ని వాయువుల్ని నువ్వు చూస్తూ ఉండు, అన్నీ ఏదైనా సరిగ్గా చేస్తుందా లేదా అనేది గవర్నర్ లాగా ఇది పని చేస్తూ ఉంటుంది. మన సిస్టమ్ డిఎన్ఏ ఇలా కణాలని అలా ఎక్కడ మనకి అలా ఉంది. ఇది మన బై బర్త్ మనకు ఉంది మాట. దీన్ని మనం కొంచెం అర్థం చేసుకుని మనం దానికి ఏం చేయాలి, ఫాస్టింగ్. ఇప్పుడే ఎందుకేం చేయాలి, చలికాలం, ఇప్పుడు చల్లగా మనకి చలికాలం స్టార్ట్ అయిపోయింది. చలికాలం స్టార్ట్ అయితే ఏమవుతుందంటే మనకు అసలు సర్క్యులేషన్ అనేది కొంచెం తగ్గుతుంది. అందుకే ఏం చెప్తారు, ఉపవాసం ఉండండి, ఎక్కువ కొంచెము మెడిటేషన్ చేయండి, తర్వాత ఎక్కువ భక్తి మార్గంలో ఉండండి. శివ అంటే చాలు మనకి చలికి వచ్చే అన్నీ కూడా తగ్గిపోతాయి. ఆ హరహర శివ, అందుకే మేము బ్రీతింగ్ చేపిస్తాం. హరహర శివ ప్రతిసారి శ్వాస తీసుకుని విచాంట్ అన్నమాట. సో ఇలా చాంట్ చేస్తేనే మీ కణాలు యాక్టివేట్ అవుతాయి, ఇలా శబ్దంతో యాక్టివేట్ అవుతాయి. మనకి మంత్ అంతా కూడా బాగా చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఉండదు, కానీ ఆకలి మాత్రం విపరీతంగా ఉంటుంది. చూడండి, బాగా చల్లగా ఉన్నప్పుడు వేడి బిర్యానీ తిందాం, బజ్జీలు తిందాం, లేకపోతే ఏదో ఒకటి తిందామనే అనిపిస్తూ ఉంటుంది. కానీ మన అగ్ని ఉండదు, అంత యాక్టివ్గా ఉండదు మనకి. ఈ డైజెస్టివ్ ఫైర్ మాట జఠరాగ్ని. ఈ జఠరాగ్ని యాక్టివ్గా ఉండాలి అని అంటే దానికి ఖచ్చితంగా మనం ఈ ఉపవాసం, తర్వాత తక్కువ తినడం. ఉపవాసం అంటే ఏంటి, తక్కువ తినడం. రోజు చేయకపోయినా కనీసం సోమవారం చేయండి, కార్తీక సోమవారం చేయండి. తర్వాత లేదా ఫ్రూట్స్ మీదే ఉండండి, లేదా లిక్విడ్స్ మీద ఉండండి, లేదా పాలు పళ్ళు అదే ఎవరికి బాడీని బట్టి వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు చేసుకోండి అని చెప్తారు. ఇలా చేసుకోవడం ఉపవాసం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన కణాలు క్లెన్స్ చేసుకోవడానికి, రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు ఇప్పుడు ఏమి ఎక్కువ ఆహారం అవసరం ఉండదు. ఏది ఈ వింటర్లో అవసరం ఉండదు, పెద్దగా చెమట పట్టదు, చల్లగా ఉంటుంది, ఎప్పుడు ఏదో కవర్ చేసుకుని కప్పుకుని కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. చీకటి పడితే బయటకు కూడా వెళ్ళాలనిపించదు, హాయిగా ముసుగు పెట్టుకుని పడుకోవాలనిపిస్తుంది, ఎప్పుడు పడుకుంటే బాగుండని అనిపిస్తుంది, డే టైం కూడా పడుకుంటే బాగుండని అనిపిస్తుంది. సో అలా ఉంటుంది కాబట్టి నువ్వు యాక్టివ్గా ఉండాలి అని, ఆ లేజినెస్ పోవాలి అని అంటే తెల్లవారుజామునే లేచి, అంటే మనకి చుక్కను చూడాలంటారు. చుక్కను చూడటము అని అంటే నక్షత్రాలు ఉండగానే మనం లేవాలి. నక్షత్రాలు ఉండగా ఎప్పుడు అంటే 3 తర్వాత కదా, 4కే ఎప్పుడో నువ్వు లేచేసాను. లేచి చక్కగా చన్నీళ్ళ స్నానం, గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి ఏమీ అవసరం లేదు, ఒక్క దీపం పెట్టుకొని ఆ దీపం ముందు కూర్చుని మనం మీకు వచ్చిన మంత్రం ఓం దామోదరాయ నమః, ఓం నమ శివాయ లేదు, అది కూడా రాదు, ఓంకారం, కొంచెం సేపు అలా కూర్చోండి. ఆ దీపం ఇచ్చే వెలుగు, దాంట్లో నుంచి వచ్చే ఎనర్జీ, ఆ ఎనర్జీ మీ ఆరాన్ చేంజ్ చేస్తుంది. ఆ టైం బ్రహ్మముహూర్తం కదా, బ్రాహ్మీ ముహూర్తం అని అంటాం మనం. ఆ ముహూర్తంలో ఎనర్జీస్ ఉంటాయి. మీకు
సన్ రైజింగ్ ఇంకా ఇంకో గంటలో సన్ రైజ్ అవుతుంది అంటే సూర్యోదయం అవుతుంది అన్న టైంకి ముందే మనకి భూమి లోపల నుంచి కొన్ని ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అది ఆ బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున అంటమాట 3, 4, 5 లోపల అన్నమాట. సో ఈ టైంలో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓ పెద్ద పెద్ద పూజలు చేయాలి, మంత్రాలు చదవాలి, ఇది చేయాలి, అది ఏమీ అవసరం లేదు. లేవండి, చక్కగా స్నానం చేయండి, ఒక్క దీపం పెట్టుకోండి, ఏమి వద్దు అలా కూర్చోండి ప్రశాంతంగా. సో ఒక్కరోజు ఈరోజు నేను ఉపవాసం చేస్తాను, ఉపవాసం చేయండి, ఏం కాదు. మంచినీళ్ళ మీద ఉండగలిగితే మంచినీళ్ళు తాగుతూ ఉండండి ఒక్కొక్క గంట. లేదు నేను తేనె కలుపుకొని తాగుతాను, నాకు కంఫర్టబుల్, తాగండి. లేదు ఒక పూట చెరుకు రసం, ఒక పూట కొబ్బరి నీళ్ళు, ఒక పూట పాలు. పండ్ల రసాల మీద ఉంటారు కొంతమంది, ఏం పర్వాలేదు, పండ్ల రసాల మీద ఉండండి. లేదు మేము ఒక్క పొద్దే ఉంటామండి, పొద్దున్న నుంచి మా వల్ల కాదు, పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం ఏదో కాస్త కిచిడియో సాబుదా ఏదో తింటారు. ఇవి స్వీట్ పొటాటో, చిలకడ దుంపలు ఉడకబెట్టుకొని తింటారు కొంతమంది. ఏదైనా కూడా అన్ని అవర్స్ మీరు ఏమీ తినకుండా ఉండలేదు, అంటే నమిలేది ఏమీ తినకూడదు. రసం లోపలికి వెళ్తుంది, అంటే మింగేదే వెళ్తుంది తప్ప పళ్ళ కింద పడేది ఏది ఉండకూడదు. అలా చేస్తే హెల్త్ బాగుపడుతుంది. ఉపవాసం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మన గొప్పతనం ఏంటంటే మన సాంప్రదాయంగా చేశారు. ఇప్పుడు ఇదే మీ లివర్ క్లెన్స్ అవుతుందండి, మీ కిడ్నీ క్లెన్స్ అవుతుందండి, ఇది చేయండి అంటే చెయ్యరు. ఇది మన కల్చర్. ఇది శివ. ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్తీక మాసంలో శివుడు మన దగ్గరికి వస్తాడట. వచ్చి ఎవరు నన్ను పిలుస్తున్నారు, ఎవరు నన్ను కలవాలని అనుకుంటున్నారు అని చూస్తాడట ఆయన. ఎవరైతే ఆ టైంలో ఎవరైతే కూర్చుని ధ్యానమో లేకపోతే దీపం పెట్టుకుని కూర్చుంటామో పూర్తిగా ఫోకస్ చేసి ఆయన కలుస్తాడట. ఖచ్చితంగా కార్తీక మాసంలో మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటేనే ఈ ఫోకస్ వస్తుంది మనకి. ఆ ఫోకస్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే కూర్చున్నప్పుడు, మీరు గుడికి వెళ్ళి కూడా కూర్చోవచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు ఒక కొంచెం క్లీన్ ప్లేస్లో. కార్తీక మాసం అంతా అంటే శివుడు దగ్గరికి రావడం, భూమి మీదకి రావడం అంటే ఏమిటి అంటే ఎనర్జీ. ఆ శివ అంటే ఏంటి? ఎనర్జీ అది. సో ఆ ఎనర్జీ ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మనం శివుణ్ణి దర్శించాలన్నా, శివుడు అంటే ఏంటి, ఆ ఎనర్జీ అంటే ఏంటి అనేది మనకు అనుభవంలోకి రావాలన్నా మన పెద్దలు మన చెప్పిన ఈ ఉపవాసము, ఈ కార్తీక మాస ధ్యానము, పొద్దున్నే లేచి ఆ చుక్కను చూసి దీపం పెట్టడం, మళ్ళీ అలాగే సాయంకాలం నక్షత్రాలు అంటే 6 o'clock వచ్చేస్తే తొందరగా మళ్ళీ దీపం పెట్టి నక్షత్రాలని చూడడం, ఇవన్నీ కూడా మనం ఒక కృతజ్ఞతాభావం. అంటే ప్రకృతి మనకి సీజన్ వస్తే ఇది తిను, ఈ సీజన్ వస్తే ఇది చెయ్యి, ఇది ఇలా చేస్తే నీకు ఇలా పుణ్యం వస్తుంది కాబట్టి చెయ్యి. అది చాదస్తం కాదు, ఆరోగ్యం ఉంది ఇక్కడ. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు ఫోకస్ చేయగలుగుతావు. ఒక పని చేయాలి, ఒక సాధించాలి, ఏదైనా సరే. ఆల్ ఏజ్ గ్రూప్స్ ప్రశాంతంగా మనసుని శరీరాన్ని ప్రశాంతంగా ఉండాలి. ఆ శివ దర్శనం, ఆ అనుభవం మనకు గనక వచ్చింది అని అంటే నువ్వే భగవంతుడు. నేను వేరు, భగవంతుడు వేరు అని నీకు అనిపించదు. నా లోపలే ఆ భగవంతుడు ఉన్నాడు, నా లోపలే ఆ ఇన్వర్డ్ అంటే జర్నీ అనేది, నీ లోపల జర్నీ అనేది అలా చక్కగా కళ్ళు మూసుకుని అలా కూర్చుంటే ఆ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ ధ్యానం అనేది దానికి అదే జరిగిపోతుంది. నువ్వేమి కూర్చుని నేను ధ్యానం చేస్తున్నానని రకరకాల ప్రక్రియలు, రకరకాల ఇవి చేయాల్సిన అవసరం లేదు. ఏ క్రియలు నువ్వు ఆ ఇన్వర్డ్ అంటే ఆ లోపలికి ప్రయాణం చేయడం అనేది నీకు రావాలి అని అంటే ఈ కార్తీక మాసం అద్భుతమైన మాసం. ప్రతి ఒక్కరికి ఆ అనుభవం రావాలి అని అంటే వాళ్ళు ఉపవాసం చేసి ఇలా చాలా సింపుల్గా అందరి పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ రోజులో 1 గంట కనుక మనం కేటాయించామంటే ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. శివ దర్శనం ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. ఈ కార్తీక మాసంలోనే ఉపవాసం ఎందుకు అంటే డిపెండ్స్ ఆన్ మన ఈ క్లైమేట్ని బట్టి ఉపవాసం ఉండాలి. అప్పుడు ఉపవాసం ఉంటేనే హెల్త్ బెనిఫిట్స్ చాలా కలుగుతాయి. ఇప్పుడు నేచర్లో చాలా ఒక పెద్ద ఎనర్జీ ఉంటుంది, అదే శివ. అది మనం దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా నియమాలు పాటించాలి. మీరు అన్నారు శివయ్య వస్తాడు, చూస్తాడు, ఎవరు నా కోసం వెయిట్ చేస్తున్నారు, పూజ చేస్తున్నారు అని. నియమ నిష్టలు ఖచ్చితంగా పాటిస్తారు.
ఎంత చలున్నా ఇప్పుడు మార్నింగ్ లేచి చన్నీటి స్నానం చేయాలి, నదీ స్నానం చేయాలి, ఇలా కూడా చెప్తారు. మనం ఉపవాసం ఉంటున్నాము అంటే మన బాడీకి మనం కాస్త రెస్ట్ ఇస్తున్నాము, ఆ సెల్స్ వాటిని రిపేర్ చేసుకోవడానికి. అది కూడా ఖచ్చితంగా ఈ టైంలోనే చేసుకోవాలి. మీరు చాలా చక్కగా చెప్పారు. అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు మ్యామ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.